తండ్రి మరియు కొడుకులతో హీరోయిన్ గా యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరు మనం ఇప్పుడు ఈ షాస్ లో తెలుసుకుందాం. ఈ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు కాజల్ అగర్వాల్. ఈమె చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150, కళ్యాణ్ అన్నతో సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే రామ్ చరణ్ అన్నతో మగధీర మరియు గోవిందుడు అందరి వాడేలే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక నందమూరి హీరోల విషయానికి వస్తే బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి, తారక్ అన్నతో బృందావనం, బాద్షా, అలాగే టెంపర్ మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అంతేకాకుండా లక్ష్మీ కళ్యాణం మరియు ఎమ్మెల్యే మూవీస్ లో కళ్యాణ్ రామ్ గారితో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసింది కాజల్ అగర్వాల్. ఇక ఈ కేటగిరీలో సెకండ్ ప్లేస్ లో ఉంటారు శృతి హాసన్. ఈమె చిరంజీవి గారితో వాల్టేర్ వీరయ్య, కళ్యాణ్ అన్నతో కాటం రాయుడు, వకీల్ సాబ్, గబ్బర్ సింగ్ మూవీస్ లో యాక్ట్ చేయగా రామ్ చరణ్ అన్నతో ఎవడు మూవీలో యాక్ట్ చేసింది శృతి హాసన్. ఇక నందమూరి హీరోయిన్ బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి, అలాగే తారక్ అన్నతో రామయ్య వస్తావయ్య మూవీలో తండ్రి కొడుకులతో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ తో నేనేం తీసుకోనంటుంది తమన్నా. ఈమె చిరంజీవి గారితో భోలా శంకర్, కళ్యాణ్ అన్నతో కెమెరామెన్ గంగతో రాంబాబు, అలాగే రామ్ చరణ్ అన్నతో రచ్చ మూవీలో యాక్ట్ చేసింది. ఇక మెగా ఇంటి కూడా లావణ్య త్రిపాఠి కూడా నాగార్జున గారితో సోగ్గాడు చిన్న మరియు నాగచైతన్య గారితో యుద్ధం శరణ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక రకుల్ విషయానికి వస్తే నాగార్జున గారితో మన్మధుడు, నాగచైతన్యతో రారండు వేడుక చూద్దాం మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.